హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్ప్లాషీ వైబ్స్. ఈరోజు కొన్ని కిచెన్ ఎసెన్షియల్స్ షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాను. ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి, నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్నాను. ఎవరైతే కిచెన్ రీసెట్ చేయాలనుకుంటున్నారో, రెనోవేట్ చేయాలనుకుంటున్నారో, కొత్తగా కిచెన్ సెటప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. మన ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అండి. మనకి చాపింగ్ బోర్డ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్, వుడెన్ చాపింగ్ బోర్డ్ అండ్ స్టీల్ చాపింగ్ బోర్డ్. సో ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్లో చాప్ చేస్తే ఏమవుతుందంటే ఫర్ ద టైం మైక్రో ప్లాస్టిక్ అనేది మన ఫుడ్లో కలుస్తుందండి. అది మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంది మన దగ్గర, వుడెన్ చాపింగ్ బోర్డ్. సో కానీ వుడెన్ చాపింగ్ బోర్డ్లో చాప్ చేయడం వల్ల మనకి కట్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ కట్స్లో మైక్రో ఆర్గానిజం స్టోర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి మళ్ళీ అగైన్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మన దానికి హెల్తీ ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచిస్తే నాకు అమెజాన్లో ఈ ప్రోడక్ట్ దొరికిందండి. ఇదే స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్. ఇది నేను హెర్లిష్ హోమ్స్ అనే బ్రాండ్ నుండి తీసుకున్నానండి. చాపింగ్ చేసే అప్పుడు దీనిని మీరు ఇలా కిచెన్ కౌంటర్ టాప్ మీద సెట్ చేసుకోవచ్చు. నేను ఎం సైజ్ తీసుకున్నానండి, 40x32 సెంటీమీటర్స్. వేరే సైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు దీనితో పాటు ఒక రోలింగ్ పిన్ కూడా వస్తుందండి, దాంతో మీరు చపాతీస్ చేసుకోవచ్చు. ఇది మీకు 2-in-1గా యూజ్ అవుతుంది. బోత్ చాపింగ్ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ రోటీ రోలింగ్ బోర్డ్ లాగా కూడా. క్వాలిటీ విషయానికి వస్తే హై క్వాలిటీ ఉందండి. ఐ వుడ్ రేట్ 10/10, హైలీ రికమెండెడ్. సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే రొటేటింగ్ ట్రే అండి. దీన్ని లేజీ సూజన్ అని కూడా అంటారు. దీన్ని నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశానండి. దీంట్లో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్. సో మీ కిచెన్ ఇంటీరియర్స్ బట్టి, మీ కిచెన్ సెటప్ని బట్టి మీరు కలర్స్ చూస్ చేసుకోండి. దీన్ని నేను ఇన్నోవేరా బ్రాండ్ నుంచి పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చి 230 రూపీస్ అండి. ఈ రొటేటింగ్ ట్రేలో నేను కొన్ని స్పైసెస్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. మనకి ఏది కావాలంటే దాన్ని ఇలా రొటేట్ చేసి తీసుకోవచ్చండి. ఇది స్పేస్ సేవింగ్ అండ్ దీనివల్ల థింగ్స్ అన్నీ కూడా హ్యాండీగా ఉంటాయండి. మన థర్డ్ ప్రోడక్ట్ ఏంటంటే వుడెన్ ట్రేస్ అండి. ఇవి మనకి సెట్ ఆఫ్ 3 వస్తాయి. వీటిని నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను, కార్టెడన్ అండ్ బ్రాండ్ నుంచి. ఇవి నాకు 799 రూపీస్ పడ్డాయండి. సో వీటిని మీరు సర్వింగ్ ట్రేస్ లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఆర్గనైజర్స్ లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే హోమ్ డెకోర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రేస్ 3 సైజెస్లో వస్తాయండి. స్మాల్ సైజ్ ఒకటి, మీడియం సైజ్ అండ్ లాస్ట్ బిగ్ సైజ్లో వస్తుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను వీటిని కిచెన్లో ఆర్గనైజర్స్లా యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అండ్ స్పైస్ జార్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. మన ఫోర్త్ ప్రోడక్ట్ ఏంటంటే ప్రోటీన్ షేకర్ అండి. అది హెల్త్ కాన్షియస్ అయ్యారు కదా, జిమ్కి వెళ్తూ ఉంటారు, వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. సో ప్రోటీన్ ఇంటేక్ కూడా మనకి చాలా అవసరం కదా. సో చాలామంది ప్రోటీన్ షేకర్స్ వాడుతూ ఉంటారు. దాంట్లో ప్లాస్టిక్ ప్రోటీన్ షేకర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. దానికి హెల్తీ ఆల్టర్నేటివ్ ఏంటి అని అమెజాన్లో సెర్చ్ చేస్తే నాకు ఒక ప్రోడక్ట్ దొరికిందండి. అది స్టెయిన్లెస్ స్టీల్లో దొరికింది. సో ఈ షేకర్ మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. దీని క్వాంటిటీ 500 ml ఉంటుంది. నేను 1 yearగా దీన్ని యూస్ చేస్తున్నాను. చాలా మంచి ప్రోడక్ట్ అండి, ఎటువంటి లీకేజెస్ ఏమీ లేదు. సో హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఫుడ్ వేయింగ్ మిషన్ అండి. అవునండి, మీరు విన్నది కరెక్ట్. ఇది ఫుడ్ వేయింగ్ మిషన్. ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా. సో హెల్తీ ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలి అనుకుంటున్నారు, అలాగే డైట్ ఫాలో అవుతూ ఉంటారు కదా. సో ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో, లేకపోతే ఎవరైతే బేకింగ్ చేస్తూ ఉంటారు కదా, సో ఇలాంటి బేకర్స్కి, హోమ్ బేకర్స్, ఎస్పెషల్లీ హోమ్ బేకర్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ ఫుడ్ వేయింగ్ మిషన్ హెల్త్ సెన్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. దీనికి 2 బటన్స్ వచ్చాయి. ఒకటి పవర్ బటన్, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఈ మిషన్ ఆన్ అవుతుందండి. ఇంకోటి యూనిట్ బటన్, దీన్ని యూజ్ చేసి మీరు గ్రామ్స్, ఎంఎల్ ఇలా యూనిట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది వర్త్ బై అని చెప్పచ్చండి. ఇది రిజల్ట్స్ అక్యురేట్గా ఇస్తుందండి.
మన 6th ప్రోడక్ట్ ఏంటంటే డిష్ ట్రైనర్ అండి. మనం డైలీ యుటెన్సిల్స్ క్లీన్ చేస్తూనే ఉంటాం. సో దానికోసం మనం ఒక డిష్ ట్రైనర్ వాడుతూ ఉంటాం కదా. మనందరి ఇంట్లో డిష్ ట్రైనర్స్ ఉంటాయండి. కాకపోతే మనం వాడే ఎయిదర్ ప్లాస్టిక్ డ్రైనర్స్ లేకపోతే స్టీల్ డ్రైనర్స్ వాటి వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ కింద కలెక్ట్ అవుతుంది కదా. సో దానివల్ల కౌంటర్ టాప్ లేకపోతే మన ఫ్లోర్ మొత్తం వాటర్తో మెస్సీ అయిపోతుంది కదండి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేను అమెజాన్లో ఒక డిష్ ట్రైనర్ తీసుకున్నాను. ఈ డిష్ డ్రైనర్కి ఒక స్పూన్ హోల్డర్ ఇచ్చారండి. మీరు వాష్ చేసినాక దానిలో స్పూన్స్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్పూన్ హోల్డర్తో పాటు దీనికి ఒక ట్రే కూడా ఇచ్చారండి. డ్రైన్ అయిన వాటర్ అంతా ఈ ట్రేలో కలెక్ట్ అవుతుంది. సో మీరు ఈ ట్రేని ఇలా రిమూవ్ చేసి వాటర్ని పడేయచ్చు. మన 7th అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ట్యాప్ ఎక్స్టెండర్ అండి. సో ఇది మనం ఈజీగా మన కిచెన్ ట్యాప్కి ఫిక్స్ చేసుకోవచ్చు అండి. సో దీనివల్ల మనకి వాటర్ బాగా సేవ్ అవుతుంది. నేను 6 months అయిందండి, నాకు బాగా యూజ్ అయింది. కాకపోతే ఏమైందంటే ఇది మధ్యలో నుంచి బ్రేక్ అయిపోయి విరిగిపోయిందండి. బికాజ్ ఐ డోంట్ నో, మేబీ సాల్ట్ వాటర్ వల్ల లేకపోతే ఇంకా దేని వల్ల తెలియదు, కానీ అది మధ్యలో నుంచి బ్రేక్ అయిపోయిందండి. సో ఇప్పుడు మీరు దాన్ని నేను మళ్ళీ రీపర్చేస్ చేస్తానా అని అంటే ఎస్, డెఫినెట్లీ రీపర్చేస్ చేస్తాను. ఎందుకంటే ఇది నాకు చాలా యూజ్ అయింది. దీంట్లో 3 modes ఆఫ్ వాటర్ స్ప్రే ఉంటుందండి. దీనివల్ల మనకి ప్రతి పని చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఎయిదర్ వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడం కానీ, రైస్ వాష్ చేసుకోవడం కానీ, ఈవెన్ దో సింక్ వాష్ చేసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో 360 degrees రొటేటింగ్ మెకానిజం ఉండడం వల్ల మనం ఈజీగా ఈచ్ కార్నర్ ఆఫ్ ద సింక్ని క్లీన్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మనకి టైం కన్స్యూమింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ వేస్టేజ్ అనేది కూడా చాలా తగ్గుతుందండి. సో నేను ఇప్పుడు చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ నాకు అవసరం ఉండి నేను కొనుక్కున్నానండి. సో ఎవరైతే కిచెన్ రీసెట్ చేయాలి అనుకుంటున్నారో లేకపోతే కొత్త కిచెన్ సెటప్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకందరికి యూజ్ అవుతుందని నేను ఇప్పుడు ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ బై చేసుకోండి. వాటికి రిలేటెడ్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నానండి, అవసరం ఉంటే మాత్రమే షాప్ చేయండి. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్, థింక్ పాజిటివ్. టిల్ దెన్, బాయ్.